హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ఏంటో తెలుసా? చాలామంది ఫేవరెట్ ఫుడ్ అండి. మా ఇంట్లోనైతే మా బాబుకైతే చాలా ఇష్టమైన ఫుడ్ అదేంటో తెలుసా? పూరి. ఇది మనం వద్దు వద్దు అన్నా కూడా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా? నేనైతే ఎప్పుడు పూరీలు చేసినా ఒక ఐటమ్ అయితే కంపల్సరీగా వేస్తాను. అది వేయడం వల్ల నేను వద్దు వద్దు అన్నా కూడా ప్రతి ఒక్క పూరి పొంగుతూనే ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? దానికోసమైతే నేను ముందుగా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. కొంతమంది వచ్చేసి పూరి పిండి సపరేట్‌గా తీసుకుంటారు. నేను మాత్రం ఇంట్లో చపాతీలు చేసే పిండితోనే చేస్తానండి. దీంట్లో మెయిన్ ఐటెమ్ అని చెప్పాను కదండీ! 1 స్పూన్ దాకా రవ్వ అయితే కలుపుకోవాలండి. రవ్వ కలిపితేనే ప్రతి పూరి కూడా పొంగుతుందన్నమాట. రవ్వతో పాటు మీకు అందరికీ తెలిసిందే కదండీ! కంపల్సరీగా సాల్ట్, ఆయిల్ అయితే మనం చపాతీ చేసినా, పూరి చేసినా పిండిలో అయితే కంపల్సరీగా వేస్తాం కదా! సో, అదైతే వేసేసి ముందుగా పిండినంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ పైన దాంట్లో మీకు గోరువెచ్చని వాటర్ కానీ లేదు అంటే నార్మల్ కూల్ వాటర్ అయినా పర్లేదు. ఈ రెండిట్లలో ఏదైనా పర్లేదండి. వేస్తూ మనం పూరి పిండిలాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల దాకా దాన్నైతే అట్టబెట్టాలండి. నాననివ్వాలి. చూడండి ఫైనల్‌గా మనకైతే 10 నిమిషాల తర్వాత పిండైతే రెడీ అయిపోయిందన్నమాట పూరి చెయ్యనీకి. సో, ఈ విధంగానైతే చేసుకున్నామనుకోండి పూరీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను పూరీలు చేయడానికి చిన్న చిన్నగా కావాలి కాబట్టి ఇలాగే కట్ చేసుకుంటానన్నమాట. ఇలా కట్ చేసుకొని అన్ని ముద్దలైతే చేసుకొనైతే పూరి అయితే లాటిస్తుంటానన్నమాట. కొంతమందైతే పూరి లాటేయడానికి పొడిపిండి వాడతారు. పొడిపిండి వాడితే ఆయిల్ కొంచెం నల్లగా అయిపోతుంది కాబట్టి నేను అస్సలు ఎప్పుడు పొడిపిండి వాడనండి. కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తూ నేనైతే పూరీలైతే లాటిస్తూ ఉంటానండి. ఈ పూరీలు అయ్యేలోపు మనమైతే ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ ఫుల్‌గా కాగాలండి. లేదు అంటే చల్లగా ఉందంటే పూరి అస్సలకే పొంగదు మనం ఎంత బాగా చేసినా కూడా. సో, అన్ని పూరీలైతే నేను ఈ విధంగానే చేసేసుకుంటానండి. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వన్ బై వన్‌గా నేనైతే ఆయిల్‌లో వేసి అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల చూడండి ఒక్క పూరి కూడా కాకుండా అన్ని పూరీలు పొంగుతూనే ఉంటాయన్నమాట. ప్రతి పూరి కూడా. మీరు ఈసారి పూరి చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా అందులో కొంచెం సూజీ వేసి అయితే నేను చేసిన విధంగా చేయండి. మీరు వద్దు వద్దు అన్నా కూడా ప్రతి పూరి కూడా పొంగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్‌గా మెచ్చుకుంటారన్నమాట. సో, లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి అయితే పూరి అయితే ప్రిపేర్ చేయండి. అన్నట్టు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో మీరు నాకైతే కామెంట్ అయితే చేయట్లేదండి. పైగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి. మీ వినోదస్ వరల్డ్.